హైవేర్స్ పాకిస్తాన్ ఏమో బయట దేశాలలో ప్రగల్భాలు పలుకుతూ ఉంది. ఏమని? ఇదిగో భారతదేశం మమ్మల్ని ఓడించడం కాదు, మేమే భారతదేశం చెందిన రఫేల్ యుద్ధమైన తుక్కు చేసాం, భారతదేశం చెందినటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టాన్ని తుత్తినీళ్ళు చేసాం అని హడావుడి చేస్తుంటే మన వాళ్ళు ఎక్కడెక్కడ కౌంటర్లు ఇస్తూ వచ్చారు. పాకిస్తాన్ వచ్చేసి గ్రాఫిక్స్, మన వచ్చేసి రీల్ అని చూపించారు. ఇప్పుడు అకస్మాత్తుగా రాహుల్ గాంధీ పాకిస్తాన్ వచ్చేసి మన భారతదేశం చెందిన విమానాలను కూల్చేసిందంట. ఏ విమానాలను కూల్చింది, ఎక్కడెక్కడ కూల్చింది మాకు లిస్ట్ ఇవ్వండి అంటాడు. అసలు ఒక ప్రతిపక్ష నేత కూడా అసలు అదేంటి? మనోళ్ళు ఆల్రెడీ ఏమంటున్నారు, అలా ఏం లేదంటున్నారు. బట్ అగ్రీ, ఖచ్చితంగా యుద్ధం అన్నా పోరాటం అన్నా మొత్తం మనదే పైచే అయినా మన సైడ్ కూడా ఎంతకంత నష్టం అనేది ఉంటుంది. అలా మన వాళ్ళు వచ్చేసి 9 మంది 11 మంది చనిపోయిన మాట నిజం. మన మురళీ నాయక్ ఉన్నాడు, అమర్ జవాన్, అతను చనిపోయినాడు. ఈ మూట్లో రాహుల్ గాంధీ ఏం చేయాలి? దేశానికి చెప్పు నువ్వు ఎంత నష్టపోయావు ఏంటని అడుగుతాడా? ఆ లిస్ట్ నాకు ఇవ్వు, నేను ప్రపంచం చూపిస్తానని చెప్పేసి అంటాడా? లేదన్నప్పుడు ఏంటి మోదీ గారు మరి ఎంతగా ఖర్చు అయింది మంది, తర్వాత ఏమేమి నష్టపోయి ఏంటని చెప్పేసి ఇంటర్నల్గా వెళ్ళి అడగాల, లేదా బయట చెప్పననాలా? మన సిద్ధరామయ్య కూడా యుద్ధం చేయొద్దు అని చెప్పేసి అంటే, వాళ్ళు యుద్ధం చేయొద్దు అని అంటున్నా వీళ్ళే కావాలని వచ్చే ఎన్నికల కోసం ఈ యుద్ధాన్ని వాడుకోవడానికి చూస్తున్నారని చెప్పేసి పాకిస్తాన్ వాళ్ళు సిద్ధరామయ్యని హైలైట్ చేస్తూ, మోడీని తక్కువ చేస్తూ ఇది. ఈరోజు రాహుల్ గాంధీని మరలా పాకిస్తాన్ మీడియా హైలైట్ చేస్తూ మోడీ చెప్పలేకపోతున్నాడు, అదిగో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అడుగుతుంటే మోడీ చెప్పలేకపోతున్నాడు అని వాళ్ళు ఎగతాళి చేస్తున్నారండి. నష్టం జరిగింది, మేము గట్టిగా కొట్టాం వాళ్ళని, ఇండియాని అన్నది బిల్డప్ ఇస్తుంటే దానికి సపోర్ట్ అన్నట్టుగా ఈ రాహుల్ గాంధీ అంటూ ఉంటే ఏం చేయాలండి? అసలు వీళ్ళు దేశభక్త లేదన్నప్పుడు రాజకీయ భక్త, ఏంటి అసలు ఇది? సీరియస్లీ ఎక్కడన్నా కాంగ్రెస్కి ఫేవర్గా ఉంటుందని అనుకున్నప్పుడు 4 విషయాలు ఏదైనా మంచిగా పొగుడుదామరా రాహుల్ గాంధీని అన్నప్పుడు వెళ్ళి మరలా గెలుక్కుంటున్నాడు అన్నమాట.